కర్నూలులో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేపాయి. నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాడ్మింటన్ ముగింపు వేడుకలో గన్ ఫైర్ అయింది. కౌశిక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టీం ఓడిపోవడంతో ఆ బాధలో కౌశిక్ లైసెన్స్ ఉన్న తుపాకీతో 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. కౌశిక్ టీం బ్యాడ్మింటన్ నిర్వాహకులతో గొడవకు దిగి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. నడి రోడ్డుపై కాల్పులు జరగడంతో స్థానికులు భయభ్రాంతులు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కౌశిక్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. కర్నూలు టౌన్ డీఎస్పీ రాఘవేంద్ర కాల్పుల ఘటనపై వివరణ ఇచ్చారు. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబిపిఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్ ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది ఈయన దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. ఈయన మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివోకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్. ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ గొడవ ఏం లేదు, జస్ట్ సెమీస్ లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది. అక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమి లేదు. బ్యాడ్మింటన్ గొడవ చేశాడు అని అతను బయట పంపించారు అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటి ఏం లేదు. అది ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తాం. ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్, అనన్య ఫ్రాంచైజీని అందులో ఈయన ఒక మెంబర్. ఉదయం ఏ టీమ్స్ మధ్య పోటీ జరిగింది అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి, తీసుకునేసి తర్వాత డ్రింక్ చేసి ఏమన్నా కాల్పులు చెప్పారా అంటే మామూలు మొత్తం కాల్పులు చెప్పారు? అది వెరిఫై చేస్తాం. ఆయన మా దగ్గర ఉన్నాడు, వెరిఫై చేస్తాం.